BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అందరికీ నమస్కారం అండి. సభలో ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న అందరికీ ఫీలింగ్ ప్రౌడ్. ఎందుకంటే జెనెక్ సమ్మర్ ఏపీ పాలిటిక్స్కి 2024 ఎలక్షన్స్కి ఐ బీ ఏ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ విన్నింగ్కి సిబిఎన్ ఫోరం చాలా పార్ట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఒక చిన్న నా ఆశ ఏంటంటే 2024 తర్వాత 29కి బాబు గారికి తెలంగాణతోని అవసరం ఎక్కువ ఉంది. ఎందుకంటే 2024 నుంచి 2029 వరకు ఏదైతే బాబు గారి ప్రణాళిక స్ట్రాటజీస్ అన్నీ ఇంప్లిమెంటేషన్ చేసేస్తారు, ఒక సిస్టమేటిక్ తీసుకొస్తారు, ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొస్తారు. తర్వాత 29 తర్వాత లోకేష్ గారికి ఏపీని అప్పగించి తెలంగాణని 2029ని బాబు గారు తీసుకొని వెళ్తే బాగుంటుందని నా ఒక చిన్న ఆశ. ఎందుకనంటే అండి, తెలంగాణ ఒక స్టేబుల్గా ఉండిపోయింది. 2020 విజన్కి బాబు గారు పెట్టిన విజన్కి ఏదైతే ఇవ్వాలా ఒక స్టేబుల్గా ఆగిపోయింది. ఇంకా రోజు చూసే అదే చూస్తున్నాం, కానీ ఇంకా ఎన్ని ఏళ్ళు గడిచినా ఇంకా తెలంగాణకి మార్పు రాదు. ఆ మార్పు తీసుకురావాలంటే ఓన్లీ బాబు గారితోనే అవుతుంది. అందుకనే 2029కి బాబు గారు రావాలి అనేది మా సిబిఎన్ ఫోరం నా ఆశ అండి. అందుకనే ఈ గత 10 months నుంచి బాబు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి నా వంతుగా నా స్టోర్స్ అన్నిట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను సర్వీస్ చేయనని పెట్టి ఎలా అయితే ఉద్యమం తీసుకొచ్చి అందరూ బయటకు వచ్చి నేను మా టీం అందరం కలిసి సిబిఎన్ ఫోరం పెట్టి బాబు గారు సీఎం కావాలనే ఫస్ట్ ఎజెండాతోని ఆ ఎజెండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామండి. థ్యాంక్ యూ అండి. ఆ సెకండ్ అజెండా గురించి చెప్తానండి. సెకండ్ అజెండా, నేను తెలంగాణ బిడ్డగా సెకండ్ అజెండాగా తెలంగాణలో బాబు గారిని చూడాలనేదే నా ఆశ. ఆ ఎజెండా గురించి May 13th నుంచి వర్క్ చేస్తున్నానండి. మీకు సాటర్డే రోజు ప్లీజ్ ఇన్వైటెడ్ ఎవ్రీబడి మాదాపూర్ మా స్టోర్లో సక్సెస్ మీట్ విత్ ఫాలోడ్ బై ప్రెస్ మీటు. తెలంగాణలో ఏం చేయబోతున్నాము, ఆ స్ట్రాటజీ ఏంటి, ఎజెండా ఏంటి అనేది మీకు ఆ రోజు శనివారం రోజు క్లియర్గా అనౌన్స్ చేస్తానండి. అది ఆ రోజు బ్యానర్ కడితే ఎంత పెను మార్పు వచ్చిందో ఆ ఎజెండా కూడా దానికి 10 రెట్లు మార్పు వస్తుందండి. బిలుమి చాప కింద నీళ్ళలాగా ఇట్లా పార్టీ స్ప్రెడ్ అవుతుంది, బాబు స్ప్రెడ్ అవుతారండి. ఎవ్వరికి కనపడరు కూడా, ఇలా స్ప్రెడ్ అయిపోతారు ఆ ఎజెండా. ఎందుకనంటే ఇప్పుడు ఉద్యమం చేసి ఇప్పుడు పార్టీని ముందుకు తీసుకొచ్చే అంత అవసరం లేదండి. గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ సెట్ చేసుకుంటూ పోవాలి. ఆ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో నేను నా వంతుగా జెనెక్ సమ్మర్ వంతుగా నేను నా సొంత ఖర్చుతో చేస్తున్నాను ఆ పని. ఆ ఎజెండా మీకు ఆ రోజు డిక్లేర్ చేస్తాండి రాజు గారు, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు అంతా ప్లానింగ్ సిస్టమేటిక్గా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ సాటర్డే అండి. అందరం ఆ రోజు సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకుందాం, తర్వాత ప్రెస్ మీట్ చేసుకుందాం, తర్వాత అక్కడే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎలా ఉంటుంది ఎజెండా ఏంటి అనేది క్లియర్గా. అది ఎలక్షన్ ముందే చేద్దాం అనుకున్నామండి. ఎలక్షన్ కోడ్ ప్లస్ బాబు గారు డేట్స్ కుదరక ఆ గ్రాట్యూడ్ చేద్దాం అనుకున్నాము. బట్ జూలై 1st వీక్ 2nd వీక్లో మేము ఎలక్షన్స్కి ఏదైతే 36 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ తీసుకొని వర్క్ చేసామో దాంట్లో 32 గెలిచినందుకు 1st వీక్ ఆర్ 2nd వీక్ విజయవాడలో ఆ 32 మందిని ఒక స్టేజ్ మీద పెట్టి వాళ్ళందరికీ సన్మానం చేయాలనేది మా ఆల్రెడీ ప్లాన్ సెట్ అండి. మొత్తం ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ సెట్. లోకేష్ గారి బాబు గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ రోజు అందరినీ స్టేజ్ మీద ఎందుకు, మా ఉద్దేశం ఏంటంటే ఈసారి బాబు గారి బొమ్మ వల్ల బాబు గారి మీద ఉన్న ఏదైతే గౌరవం వల్ల 32 మంది గెలిచిపోయారండి. నెక్స్ట్ టైము వీళ్ళు గ్రౌండ్లో వర్క్ చేయకపోతే ఆ 32లో 10 మంది కూడా గెలవరండి. కాబట్టి వాళ్ళని గ్రౌండ్లో వర్క్ చేసేలాగా చాలా మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేయాలనేది మా ముఖ్య ఆలోచన. ఇంకొక ముఖ్య ఆలోచన ఏంటంటే ఏపీ మేము ఆల్రెడీ ఎలక్షన్స్ దాకా ఒక కార్యక్రమం చేసాము. బట్ ఎలక్షన్స్ అయిపోయిన గెలిచిన తర్వాత కూడా కొత్త ఎజెండాతో వస్తున్నామండి. గవర్నమెంట్స్కి పీపుల్కి మధ్యలో ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేస్తామండి. 36 కాన్స్టిట్యున్సీలు స్పెషల్గా తీసుకొని వర్క్ చేస్తాము. ప్లస్ ఏపీలో ఉన్న ఎవరైతే పార్టీ కార్యకర్తలు కానీ అందరూ ఎల్లో కలర్ గుర్తుండేలాగా వాళ్ళ కార్స్ అన్నీ బ్రాండింగ్ చేసి వాళ్ళ కార్లు వెనకాల ముందు సైకిల్ గుర్తుండేలాగా, ప్లస్ ఎలక్షన్ బూత్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫింగర్ సైకిల్ మీదకి లాగేలాగా వాళ్ళ మైండ్లో సైకిల్ని ఎల్లో కలర్ని ఇన్సర్ట్ చేయాలనేది మాకు ముఖ్య ఆలోచన అండి. అందుకనే
లాస్ట్ ఎలక్షన్స్కి నేను ఆల్మోస్ట్ 300 వెహికల్స్ చేశానండి. ఎల్లో కలర్ పిన్నసాని గారు కానీ, బాబు గారి కుప్పంలో ఒక 30 వెహికల్స్ కానీ, వెంకట్రావు గారు కానీ, చింతమనేని గారు కానీ, హరీష్ అమలాపురం కానీ, వాళ్ళ అన్ని వెహికల్స్ ఎల్లో చేసి ఇచ్చేసానండి. ఇంకా టైం సరిపోక చేశాను. బట్ ఈ 5 ఇయర్స్ దాని మీద వర్క్ చేస్తానండి. 5 ఇయర్స్ వర్క్ చేసి ఎల్లోమయం చేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఉంటే ఎంత కళ్ళకు చూడటానికి ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో, అలా ఏపీ మొత్తం పచ్చదనంగా, ఇది పసుపుదనం కావాలనేది నా ముఖ్య ఆలోచన. దానివల్ల ఎక్కడైనా మీటింగ్ అయినా, ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే ఇది తెలుగుదేశం కారు, లేదంటే ఈ పలాని మనిషి కారు అనేది ఐడెంటిఫై చేయాలనేది నా ముఖ్య ఆలోచన. దాంతో పార్టీ 42 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇంకా మనం ప్రతి ఎలక్షన్కి 0 నుంచి పోరాడుతున్నామండి. మన ఆలోచన ఏంటంటే అట్లీస్ట్ ఒక 50% బెంచ్ మార్క్ సెట్ చేస్తే ఆ 50% అనేది ఎలక్షన్ ఈజీగా అవుతుంది అనేది నా చిన్న ఆశ, చిన్న ఆలోచన. థ్యాంక్ యూ ఆల్ అండి. ఈ అవకాశం ఇచ్చిన శ్వేత గారికి. అనుకోకుండా నేను శ్వేత గారు మాట్లాడుతుంటే మా పక్క ఊరే, నాకు తెలియదు ఇప్పుడు దాకా, మా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఊరే, వాళ్ళ అత్తగారు ఊరు, నేను పుట్టిన ఊరు ఒకటే అండి, పక్కన ఊర్లు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ శ్వేత గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను ఏదైనా చెప్పినానంటే 10 మాటల్లో ఒకటే మాట చెప్తానండి, 1కి 10 చెప్పనండి. ఇప్పుడు ఏదైతే 10 నెలలు చేశానో మీరు చూశారు, ఇంకా 5 ఏళ్ళు ఏం చేయబోతున్నారో కూడా చూస్తారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.